హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మైసూర్ పప్పు చేసాము. దీన్ని కారం పప్పు అని కూడా అంటారు, లేదంటే మసాలా పప్పు అని కూడా అంటారు. ఇది రైస్లోకి బాగుంటుంది, చపాతీ పూరీలోకి కూడా బాగుంటుంది. ఇది చేయడానికి ఒక గిన్నెలో నూనె వేసి జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోండి. అది బాగా వేగాక ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి కూడా వేసుకొని వేగాక కొద్దిగా పసుపు కూడా వేసుకోండి. అది కూడా వేగేలోపు కొద్దిగా మైసూర్ పప్పుని మీరు కడిగి శుభ్రంగా దాన్ని ఒక అరగంట సేపు కనీసం నానబెట్టుకోండి. అది నానేలోపు ఇది అంతా వేగింది కదా, దీంట్లో ఒక స్పూన్ అల్లం పేస్ట్ కూడా వేసి వేగనివ్వండి. ఆ తర్వాత మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న మైసూర్ పప్పు ఉంది కదా, అది కూడా వేసి ఒక 5 నుంచి 10 నిమిషాలు పచ్చివాసన అంతా పోయి కొద్దిగా కలర్ చేంజ్ అంతా అయ్యే వరకు వేపండి. అది అంతా బాగా వేగాక దాంట్లో ఒక గ్లాసు నీళ్లు పోసుకొని దాన్ని కాస్త ఉడకనివ్వండి. అది మొత్తం ఒక 2-3 పొంగులు వచ్చాక దాంట్లో ఒక 2 కానీ 1 కానీ పెద్ద సైజు టమాటాలు తీసుకొని దాన్ని పొడుగ్గా కట్ చేసుకొని అవి కూడా వేసి ఆ నీళ్ళలో పప్పుతో పాటు టమాటాలు కూడా బాగా ఉడకనివ్వండి. అది మొత్తం బాగా ఉడికాక దాంట్లో మీకు టేస్ట్కి తగినంత ఉప్పు, కారం కూడా వేసుకొని బాగా ఉడికి మగ్గనివ్వాలి. సిమ్లో చాలాసేపు మగ్గే వరకు ఉంచుకోండి. అది మొత్తం బాగా మగ్గే వరకు కలుపుకొని ఒక 5 నుంచి 10 నిమిషాలు సన్నటి సెగమిగా మగ్గనివ్వండి. పప్పు అంతా బాగా ఉడుకుద్ది. అప్పుడు పప్పు అంతా ఉడికి దగ్గరికి అయ్యాక దాంట్లో మసాలా పొడి, గరం మసాలా పొడి, అలాగే కొత్తిమీర వేసి ఒక 5 నిమిషాల నుంచి బంద్ చేయండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మైసూర్ పప్పు రెడీ అవుతుంది. మీకు నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మమ్మల్ని, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంతకుముందు పెట్టిన కొన్ని వీడియోస్ కూడా ఉన్నాయి, కావాలంటే అవి కూడా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వ్యూయింగ్ అవర్ ఛానల్.